ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోనే అతిపెద్ద దర్గా ఇది బడపహాడ్. బడపహాడ్ దర్గాలో ఏం జరుగుతుంది? ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది? ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? దర్గా వద్ద ఏదైతే టెండర్ వేస్తారో అది ఎలా జరుగుతుంది? ఎన్ని కోట్ల వ్యాపారం సంవత్సరానికి చేతులు మారుతున్నాయి? ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. తెలంగాణలోనే అతిపెద్ద దర్గా ఇది. హజరత్ సయ్యద్ బాబా సాదుల్లా హుస్సేన్ దర్గాగా పిలుస్తుంటారు. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దర్గాను మొక్కేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా ఈ దర్గాకు వచ్చే భక్తులు సుమారుగా అంతా ఇంత కాదు, రోజుకు వందల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఈ దర్గాకు వచ్చే భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దర్గా గుట్ట మొత్తంగా భూమి నుండి పైకి 375 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ 375 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దర్గాకు 1230 అడుగులు దూరంలో ఉంటుంది. అయితే సుమారు ఒక 1000 మెట్లు పైగా ఈ దర్గాకు ఉంటాయని చెప్తుంటారు భక్తులు. ఏదేమైనప్పటికీ ఈ దర్గా ఏదైతే ఉందో నిజామాబాద్ జిల్లా వర్ణికి సమీపంలో ఉంటుంది, వర్ణి మండలంకి దగ్గరలో ఉంటుంది. మొత్తంగా ఈ దర్గాకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఈ ప్రాంతానికి తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా అత్యధికంగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే భక్తులు మాత్రం సుమారు 3500 మంది ఇక్కడ జనాభా ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడ ఉండి వారందరూ వ్యాపారాలు చేసుకుంటూ దానికి అందరికి సంబంధించి ఇక్కడ ఉండే వారందరూ కూడా 3500 మందికి పైగా జనాభా ఉంటుందని చెప్తుంటారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో అతిపెద్ద ముస్లిం దేవాలయం అనొచ్చు. ఇది ముస్లిం దేవాలయంగా పిలుస్తారు. కానీ ఇక్కడికి హిందువులు, క్రిస్టియన్లు, ఎవరైనా సరే సిక్కులు ఇక్కడికి వచ్చి పోతుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ దర్గాకు భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పైన దీనికి అంతటికి సంబంధించి రోజు వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈ భక్తులకు సంబంధించి పైన ఎలాంటి అంటే భక్తుల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఏం మొక్కుతారు, అయితే భక్తుల నుండి అక్కడ ఉండే ఏదైతే పూజారులు అంటాము, సాధారణంగా పూజారులు వీరి దగ్గర నుండి ఎలాంటి దోపిడీ చేస్తున్నారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 1000 మెట్లు ఎక్కిన తర్వాత చూద్దాం. అసలు 1000 మెట్లు ఎక్కాలంటే ఎలా ఉంటుంది, వయాప్రాసాలు ఇక్కడికి వచ్చే భక్తులు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. బడపహాడ్ దర్గాలో భక్తుల నుండి దోచుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడికి కందూరు చేస్తే 2000 పైగా ఇక్కడ ముడుపులు చెల్లాల్సిందే, కొబ్బరికాయ కొడితే 100 రూపాయలకు పైగా ముడుపులు చెల్లిస్తేనే అక్కడ చదివిస్తారని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడగం. చెప్పండి అసలు ఏం జరుగుతుంది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది? మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గుండారం విలేజ్. ఏమైంది, ఎందుకు వచ్చారు? ఇక్కడ పిల్లవాడి ఎంటికలు కది మనమడి ఎంటికలు చేయడానికి వచ్చినాం. అంటే ఇట్లా భక్తుల దగ్గర నుంచి ఏం దోచుకుంటున్నారు? ఇక అట్లానే వాళ్ళు డిమాండ్ ఉంటుంది, అంత డెవలప్ కూడా ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం, ఎంతో డెవలప్ లేదు. చాలా మందికి 100 రూపాయలు, ఇప్పుడు తల వెంట్రుకలు తీస్తే ఒక్కరికి 500 రూపాయలు, 501 రూపాయలు అలా ఉండిలో ఇవ్వమని, ఉండిలో వేయండి అని ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంత చేసినా కానీ డెవలప్మెంట్ అయితే లేదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం. అంటే మీరు ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి? సంవత్సరానికి ఒకసారి వస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు రాక ఈసారి ఈ పిల్లాడి మనమడి ఎన్నికలు చేస్తున్నాం వచ్చినాం. అంటే అభివృద్ధి ఏం లేదంటారా? అభివృద్ధి ఏం డెవలప్ లేదు. నేను చూస్తున్నాను ఒక 5 years అయిపోయింది, కానీ డెవలప్ అయితే ఏం లేదంత మామూలుగానే. అమ్మ, మీ మన్మడు ఎంటికలు తీయడానికి వచ్చారు అంటున్నారు, అసలు ఏం అంటే ఎప్పుడు మొక్కున్నారు? ఇది ఇక ఏడాది పిల్లకి ఇన్న తీస్తారు ఇల్లు కాపర్లు అంతే. ఇక్కడ మరో భక్తుడు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి. చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి, ఏంది పైన ఏం జరుగుతుంది? 6 నెలలకు ఒకసారి వస్తాం సార్. 6 నెలలకు ఒకసారి వస్తాము. ఒక కొబ్బరికాయ కొడితే 100 రూపాయలు రాయమంటారు. మళ్ళీ కందిరి చేస్తే ఇప్పుడు మేము కందిరి చేస్తున్నాం, 3600 ఇవ్వమంటారు ఇప్పుడు. ఎందుకోసం? అదే అలాగా లంచం, అది అంతే. ఏమైంది దేవుడికి లంచం ఇస్తే దర్శనం అవుతుంది. అదే అట్లనే అవుతుంది ఇప్పుడు. అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని మేకలు కోసాడు దానికి. ఇప్పుడు 900 టోకన్ ఇస్తున్నారంట. ఇప్పుడు 900 టోకన్ లైన్లో. అంటే మేకను కోయడానికి కూడా 900 కావాలి. 900 టోకన్, మళ్ళీ అలాగే 700 అట్లా. అంటే ఇక్కడ భక్తులని దేవుడు దర్శనం ఇవ్వడా? సామాన్య భక్తులు వస్తే పైసలు ఇస్తేనే పైసలు ఇస్తేనే దర్శనం అన్నది. అంతేనా? అంతే, ఏం లేదు. పైసలు ఇస్తేనే దర్శనం అన్నది. ఇప్పుడు ఆడికి దర్గాకాడికి పోతే కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొడితే కూడా 100 రూపాయలు రాజు నీ పేరు రాయి అంటే 100 రూపాయలు రాసుడేడా, లేకపోతే కొబ్బరికాయ కొడతలేరు.
అట్లా పెద్ద కూడా దేవుడు అని చెప్పి మొక్కడానికి వచ్చినాం, దేవుని తాడికి వచ్చినాం. మేము ఇక్కడ మంచిగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఒక యాట కోసినాం, చేసి దేవుని తాడికి ప్రసాదం తీసుకుపోతే అక్కడ పోతే ప్రసాదం మీరు కందూరు వేసారని చెప్పి 20 ఇవ్వాలంటారు. అట్లెందుకు ఇవ్వాలని 100-200 చేతిలో పెడితే లేదు ఇది డిమాండ్ కాదు, మాకు ఇస్తేనే తీసుకుంటాం లేకుండా లేదని చెప్పి డబ్బులు వాపస్ ఇచ్చారు. డబ్బులు తీసుకున్నాం, వాపస్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు అట్లే చేశారు. డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు కందూరు చేశారు, మీరు ఏటకు వచ్చారని చెప్పి. మేము అట్లా డబ్బులు చేయడం ఎందుకు, మేము ఇచ్చింది గల్లేస్తాం, గల్ల ఎంతనే ఇస్తాం, 1000 ఇస్తాం, 500 ఇస్తాం, 100 రూపాయలు కూడా ఇస్తాం. గల్లేస్తామని చెప్పండి, గల్ల లేకుండా అడ్డు తిరిగి మేము పేర్లు రాస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటాం, చేతికి తీసుకోవడం జరుగుతుంది. ఒక డెవలప్ ఏనాగా అవుతుంది, ఇలా డబ్బులు చేతికి మార్పిడి చేసుకున్నట్టుగైతే గుడి డెవలప్ కాదు కదా. వచ్చేది హిందువులు వస్తారు, ముస్లింలతో అందరూ వస్తారు. వచ్చేది ముస్లిం అని చెప్పి మేము దేవుడు దూరం కొడతలేము కదా. అందరం వచ్చి మేము అందరం ప్రేమతోటి వచ్చినప్పుడు ఎంత ఇస్తే అంత ఇస్తే మా గుడిలో ఉన్నట్టుగా డెవలప్ అవుతుంది. అంతవరకు డెవలప్ కాదు ఇక్కడ. అందు గురించి మాకు బాధ అనిపించింది అక్కడ. వచ్చినాం కానీ పోయినా కొద్ది నడిచేటోళ్ళకు మెట్లు కూడా చక్కగా లేవు. కరెక్ట్ మెట్లు బాగుంటేనే కదా దేవునికి పూజ చేసేది. మనం పైకి ఎక్కితేనే కదా అక్కడ వాటర్ ఉండాలి, తాగేతందుకు పిల్లలకు సౌకర్యం ఉండాలి, అన్ని విధాలు ఉండాలి కదా. అన్ని విధాలు ఉంటేనే దేవునికి మనం కొలుస్తున్నాం కదా. గల్లలేస్తే డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ తీసుకుంటే డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ తీసుకుని నలుగురు కూడితేనే కదా డెవలప్ అయ్యేది. నలుగురు కూడంది డెవలప్ కాదు కదా. ప్రైవేట్ వాళ్ళే తింటున్నారు. దోచుకుంటున్నారు అని చెప్పి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బడాపహాడ్ దర్గా అంటేనే ఇది భక్తులు అందరు కూడా హిందూ, ముస్లిం, ఎవరైనా సరే, క్రిస్టియన్, సిక్కు అందరు కూడా ఈ దర్గా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ పండగ చేసేవారు ఎవరైతే కందూరు లాంటి కుసి కందూరు చేస్తే మాత్రం వారి దగ్గర నుండి 2500 నుండి 3000 వరకు కూడా అక్కడ పేరు రాస్తేనే లోపలికి వచ్చి చదివింపులు చేస్తారని చెప్తున్నారు. కొబ్బరికాయ కొడితే కేవలం 100 రూపాయలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఒకవేళ మేము పండుగ చేసి మేకను కొయ్యాలనుకుంటే టోకన్కు 900 ఇవ్వాలి, అక్కడ కట్ చేసిన వాళ్ళకి మిగతా 100-200 ఇవ్వాలి. వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దోపిడీ తప్ప ఇక్కడ ఎలాంటి ప్రజలకు న్యాయం జరగట్లేదని చెప్పి ఇక్కడ భక్తులైతే ఆవేదన చెందుతున్నారు. దేవుని దగ్గరికి వస్తే లంచం ఇవ్వందే దేవుడు దర్శనం ఇవ్వడనే భక్తులు ఆరోపిస్తున్నారు. బడాపాడ్ దారి ఉంది, ఇది మెట్ల దారి చూడొచ్చు. భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి రోజు ప్రతి శుక్రవారము, ఆదివారం ఇక్కడగా వస్తుంటారు. ఇక్కడ మెట్లయితే అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. భక్తులు ఆరోపణలు చేస్తున్నట్లే ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా బడాపాడ్ దర్గా నిర్వహణ ఏదైతే ప్రభుత్వము వక్ఫ్ బోర్డు తరఫున అయితే నిర్వహిస్తుంది, కానీ వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ దర్గాకు సంబంధించి ఏదైతే కాంటాక్ట్ ఉంటారో ఆ కాంటాక్ట్ కూడా పూర్తిగా డబ్బులన్నీ జేబుల్లోనే వేసుకుంటున్నాడు. ఎక్కడ కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ చేస్తలేరని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది భక్తులైతే రోజు ఏదైతే శుక్రవారము, ఆదివారము వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు రోజువారీగా మెట్ల దారిన భక్తులు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక చాలామంది భక్తులు వస్తుంటారు. రోజుకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి వస్తున్న పరిస్థితి ఉంది. భక్తులైతే దైవ దర్శనం చేసుకున్న తర్వాత దీనికి అంతటికి ఎలా ఉంటుంది అనే కొంతమంది మహిళా భక్తురాళ్ళు వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు పైన ఎలా ఉంది, ఏంటిది అనే ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కుకునూరు. ఎట్లా ఉంది పైన? పైన దేవుడు దర్శనం బాగుందా? పైసలు ఇస్తేనే దేవుడు దర్శనం అవుతుందా? అంతేనా? అంతే. ఓకే ఓకే ఇక్కడ భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి అదే తతంగం నడుస్తుంది. దీనివల్ల ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్తున్నారు. మరో భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. ఏంది అసలు ఎలా ఉంది దర్శనం? చాలా బాగుంది. అంటే ఏంది పైసలు ఇస్తేనే దర్శనమా? ఎంత? 4 ఎత్తురు, 2500 అట ఒక మేకలు. ఇయ్య అంటే 4 ఎత్తురు, 100 తీసుకున్నారు. అట్లా నేను ఇచ్చినచ్చు లేని వాళ్ళని అట్లా చేస్తే ఎట్లుంటుంది? ఎడకెళ్ళి తెస్తారు, చేయొద్దు అని మస్తు ఒక 10-20 నిమిషాలు సతాంచినాం. ఎవరి నుంచి వచ్చినావు? భీమ్గల్. అంటే ఈ దారులు ఎట్లా ఉన్నాయి? పైసలు అయితే తీసుకుంటారు, ఏమైనా మంచిగా చేస్తారా? చేస్తలేరు. ఇక అది ఇది ఈ సంగతి దేవుడేరు, కానీ ఆడ మాత్రం లేని వాళ్ళని సుఖ తిప్పలు పెడతారు. అదొకటి తప్పు. ఇది ఏదో ఎట్లనో తిప్పలోడు ఎట్లనో పోతాం, కానీ ఇక్కడ చూడొచ్చు భక్తులు చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. అమ్మ, ఎలా ఉంది దేవుడి దర్శనం? దర్శనం మాత్రం బాగుంది, కానీ బాగా ఎక్కడైతే అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. బాగా ఎక్కడ బొట్టు పెట్టుకుందామన్నా, దేవునికి దర్శనం చేసుకుందామన్నా డబ్బులు తీసుకుంటారు. బాగా ఇబ్బంది ఉంది అక్కడ. కనీసం వాటర్ కూడా లేవు తాగడానికి. కనీసం పిల్లలు వచ్చిననుకో, సపోజ్ ఎవరు లేని వాళ్ళు వస్తే ఇక్కడ వాటర్ కూడా లేవు, ఏం సప్లై లేదు ఇక్కడ అసలు.
మీరు చెప్పండి అసలు ఎక్కడి నుండి వచ్చారు? తడుగురు నుంచి. ఎట్లుంది ఈడ? మంచిగా ఉంది. అంటే దర్శనం గురించి పైసలు అడుగుతుర్రు, లేకుంటే బయట వెళ్ళిపోమంటారు. 500 1000 రూపాయలు అడుగుతుర్రు. పుట్టి కొబ్బరికాయ కొట్టడానికి 50 రూపాయలు తీసుకుంటారు. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చినామండి. మాకు ఈ దేవుని మీద చాలా నమ్మకం. మాకు చాలా అంటే మేము చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 60 ఏళ్ళు పడ్డాయి. దాదాపు నేను 14 ఏళ్ళ పిల్లల నుంచి ఇక్కడ వస్తున్నా. నమ్మకంగా మాకు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకే వచ్చినాం. మాకు ఇక్కడికి ఏంటంటే దారుణంగా మనం అనుకున్నాం కానీ డబ్బులు పెట్టుడు అవుతుంది ఇక్కడ. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ గుడిలో కానీ మొత్తం అన్యాయంగా పైసలు లాక్కుంటారు. గల్లాల పైసలు ఏమంటారు, ఆ గల్లా గవర్నమెంట్ అంటారు, ఈ గల్లా ఏమో పర్సనల్ కానీ వాళ్ళు అట్లా పైసలు లాక్కుంటారు. అది ఎంతవరకు న్యాయం? మళ్ళీ ఇంకోటి నిచ్చిన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంతమంది వస్తారు, ఇంతమంది అది అవుతుంది. మరి గవర్నమెంట్ దీన్ని లీజ్ తీసుకొని కానీ లేదా ఎట్లా నడపకపోవచ్చు. మరి కొన్ని కారణాల వల్ల దేనివల్ల అవుతుందో అది తెలియదు. కానీ మరి ఇది ఈ ఛానల్ మరి మీరు చేయబట్టాన కొంచెం దానికి ఉపయోగం కావాలని చెప్పి మళ్ళీ మీదికి వెళ్ళి మెయిన్ అక్కడ ఉన్న ముజావర్లు ఉన్నారు కాబట్టి చాలా దారుణంగా దోసుకుంటుర్రు. మనం అక్కడ ఎంతోమంది నమ్మకం పెట్టుకుని వస్తున్నాము. మాకు అవుతుంది. ఇప్పుడు నేను మోటార్ ఫీల్డ్ దగ్గర నేను ఈ దేవుని వల్లనే నాకు 3 నుంచి 4 లారీలు ఉండే. ఇప్పుడు 40 లారీలు ఉన్నాయి నాకు. ఇప్పుడు నాకు ఆ 40 లారీలతో ఇలా ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడికి నేను వస్తూనే ఉన్నా. ఈ దోసుకొని తినుడు ఇది మరహా ఘోరంగా ఉంది. దీన్ని మేము చాలా ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాధంగా పోతారు తప్ప అంత లాక్కున్నాడు అంత న్యాయం కాదు. మన మీదికి వెళ్ళి స్టెప్స్ కానీ ముసలోళ్ళు వస్తారు, అందరు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, దర్గాకు సంబంధించి వచ్చే భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ దర్గా నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ సరిగా జరగడం లేదు. ఇక్కడ ప్రభుత్వము పూర్తిగా దీన్ని కంట్రోల్లో తీసుకొని, ఏదైతే వక్ఫ్ బోర్డు కింద నడుస్తున్నప్పటికీ కూడా దీన్ని పూర్తిగా ప్రభుత్వము కంట్రోల్లో తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలి. ఏదైతే దర్గా దగ్గరికి వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా ఇక్కడికి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 60 సంవత్సరాలునే, నేను 30 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాను. వచ్చిన క్రమంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 3 లారీలు ఉండేను. అప్పుడు నాకు ఇప్పుడు 30 లారీలు అయినాయి అని చెప్పి ఓ భక్తుడైతే చెప్తున్నా. పూర్తి స్థాయిలో భక్తులకైతే నమ్మకం కలుగుతుంది. కానీ దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ దర్గా దగ్గర దోసుకునుడు ఎక్కువ ఉంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దైవ దర్శనానికి వచ్చినప్పుడు 100-200 తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ 1000-2000 రూపాయలు తీసుకొని దర్శనమే ఇస్తున్నారు. దీనివల్ల ఉన్న భక్తుడైతే ఇస్తాడు, కానీ లేని భక్తుని దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటున్నారని చెప్పి ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్నారు. బడాపహాడ్ దర్గా మనం 1000 మెట్లు ఎక్కొచ్చినా సుమారు 375 మీటర్ల ఎత్తుపైన ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ బడాపహాడ్ దర్గా పైన అయితే సుందరంగా ఉంది. ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు. ఇటుపక్క చూస్తే వర్ణి ఉంది, సుందరమైన ప్రదేశం. అటు చెరువు, దీంతో పాటు జలాల్పూర్, అంటే కూనీపూర్, అదేవిధంగా వర్ణి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అటవీ ప్రాంతంలో బడాపహాడ్ దర్గా ఉంది. ఇక్కడ ఇటుపక్క చూసుకోవచ్చు బాన్స్వాడ ఉంటుంది. మొత్తం అటవీ ప్రాంతంలో పచ్చని బయళ్లలో ఈ బడాపహాడ్ దర్గా ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఈ పక్కన చూసుకుంటే మొత్తం మంచిప్ప ఫారెస్ట్ రిజర్వ్, పక్కన కామారెడ్డి, దాంతోపాటు ఎల్లారెడ్డి ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్ట్ బయట కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఇటు పక్కన ఏదైతే ఉత్తర భాగంలో అయితే చూసుకుంటే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు కనిపిస్తుంటాయి. మొత్తంగా బడాపహాడ్ దర్గాకు ఈ ప్రాంతానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటున్నారు. మనం దర్గా లోపలికి వెళ్ళి అక్కడ ఏముంది, దర్గా దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇది బడాపహాడ్ దర్గా, మనం పైన ఉన్నాం. ఇక్కడ దర్గాకి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. వారు మొక్కిన కోరికలని తీరుతున్నాయని చెప్పి ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దర్గాలో ఏం జరుగుతుంది, భక్తుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేస్తున్నారు, దీనికి అంతకు సంబంధించి తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వారు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది, ఇక్కడ వారిని ఎలా పంపిస్తున్నారు అనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ దర్గా లోపల ఎలాంటి దేవునికి దర్శనం ఉంటుంది, ఈ దర్శనానికి సంబంధించి మనమైతే లోపలికి వెళ్దాం, పూర్తిగా చూద్దాం. ఈ భక్తులందరికీ కూడా ఏం మొక్కిన్నారు, భక్తులు ఏం కోరికలు వారికి నెరవేరుతున్నాయి. చాలామంది భక్తులైతే వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హుండీలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది చదివింపు వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని దర్శనానికి వచ్చిన వారికి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రాయందే, వారికి ఎలాంటి ముడుపులు రాయందే వారి దగ్గర నుండి కూడా దర్శనం అయితే దేవుడైతే దర్శనం ఇవ్వడం చెప్తున్నారు. ఒక్కొక్కరి నుండి
100 నుండి సుమారు వారికి తోచిన సహాయాన్ని అయితే ఇస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాయాలి, రాస్తేనే దర్శనం అవుతుందని చెప్పి భక్తులైతే చాలామంది ఆరోపణలు చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రాసింది ప్రతి ఒక్కరికి కూడా దీనికి అంతటికి సంబంధించి ఉంది. ఇక్కడ చూడొచ్చు. చెప్పండి, ఇక్కడ మీ దగ్గరికి భక్తులు వస్తుంటారు, ఎక్కడెక్కడో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తారు. ఇది ఎందుకు రాస్తున్నారు? ఇది ఎంట్రన్స్ ఉంది, ఏంది డెవలప్మెంట్, దర్గా డెవలప్మెంట్ హుండీ ఉంది, వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంది. ఇందులో 20 రూపాయలు కూడా ఉంది. ఎన్ని తోచినా ఇష్టంగా వేసినా కానీ నడుస్తుంది, వేయకుండా కానీ మేము టచ్ చేస్తాం. కానుకలు ఏవైతే ఉంటాయో స్వామి గల్లలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు దర్శనం చేసుకొని. అంటే ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు తరఫున ఇక్కడ చెందాల అంటే భక్తి కొద్దీ రాపిస్తున్నారు కదా, దీన్ని భక్తి కొద్దీ రాపిస్తున్నారు కాబట్టి ఏం డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ మీరు? ఇది ప్రతి సంవత్సరం గంధాలు అయితే సంవత్సరానికి ఒకసారి హెడ్ ఆఫీస్ నుంచి వక్ఫ్ బోర్డు ఆఫీసర్స్ వస్తారు. అక్కడ అప్పుడు గంధాలు అప్పుడు ఇన్స్ట్రుమెంట్ వేసి డెవలప్మెంట్ చేస్తారు. ఎవరెవరు దీన్ని ఉండి లెక్కిస్తారు? ఉండి లెక్కించే హెడ్ ఆఫీస్ నుంచి వస్తారు. వక్ఫ్ బోర్డు ఎప్పుడు లెక్కిస్తారు? ఇది దాని టైం ఉండదు. హుండీ ఎట్లయితే నిండుతుందో దగ్గరకు వస్తుందో అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం మా హయ్యర్ ఆఫీసర్స్కు. అదే అప్పుడు వచ్చి మీ ఆఫీసర్ ఎవరు ఇక్కడ దీనికి అంతటి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరు? ఆఫీసర్ ఎవరు? వక్ఫ్ బోర్డు CEO గారు. ఎక్కడ ఉంటాడు? ఇది హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ ఆడిటర్, ఇన్స్పెక్టర్ ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు. ఎక్కడ వస్తాడు? వక్ఫ్ బోర్డు సిబ్బంది ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తాడు? సండే, ఫ్రైడే ఇన్స్పెక్టర్ సార్ వస్తాడు. మిగతా రోజులు 21 మంది వక్ఫ్ బోర్డు స్టాఫ్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ అధీనంలో, మా అధీనంలో నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి? ఈ దేవునికి దగ్గరికి వచ్చే భక్తులు చాలా మంది కానుకలు చెల్లిస్తారని చెప్తున్నారు. వారికి తోచినంత ఇక్కడ మీ దగ్గర కానుకలు రాపిస్తున్నారని చెప్తున్నారు. ఏమేమి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ? మీ దర్గా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఉన్నది. కుల మతాలకు అతీతంగా హిందూ, సిక్కు, ముస్లిం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం. 30 నుంచి 40 సంవత్సరాలు పైబడిన వారు కూడా, 50 సంవత్సరాలు పైబడిన వారు, 70 సంవత్సరాలు పైబడిన వారు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వారు ఒకరైతే చెప్పారు నాకు రాగా వస్తున్నప్పుడు, నేను 14 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నాకు 3 లారీలు ఉండే నేను ఇక్కడికి వచ్చినప్పుడు. నేను ఇప్పుడు నాకు 60 లారీలు అయినాయి, కానీ ఇక్కడికి వస్తే నన్ను దోచుకుంటున్నారు. దైవ దర్శనానికి వస్తే 2 నుంచి 3 వేలు ఇస్తేనే ఇక్కడ హుండీలో వేస్తేనే నాకు దర్శనం ఇస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఏంది అసలు అదంతా? వాళ్ళు చెప్పిన వాయిస్ రికార్డు మా దగ్గర ఉంది. వాయిస్ రికార్డు తీసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో అంటే వాళ్ళు చెప్పింది అబద్ధం, మీరు చెప్పింది అబద్ధం? అది అంటే ఎవరు చెప్పేది అబద్ధం? అందరూ దేవుని దగ్గరకు వచ్చారు, మీరు కూడా వచ్చారు కదా. అంటే ఇక్కడ రాసింది మీరు అన్నారు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అన్నారు. ఇక్కడ 500, 2000 కూడా రాస్తలేరు కదా, ఎందుకు రాస్తలేరు? అది ఏంది, ఎట్లా రాస్తారండి? వేస్తున్నామని చెప్పి భక్తులు ఆరోపణలు చేస్తుంటారు కదా. ఉంటాయి కదా. సరే, ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు? ఏ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తారు? ఇక్కడ ఎవరైతే CEO గారు ఉంటారో, CEO గారు ఎవరైతే ఉంటారో CEO గారు ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళిపోతాయండి ఇక్కడ డబ్బులు. హెడ్ ఆఫీస్ నుంచి 8 to 10 మెంబర్స్ వస్తారు. ఇక్కడ హుండీ ఓపెన్ చేసుకొని రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆధీనంలో ఓపెన్ చేసి కౌంట్ చేసి పంపిస్తారు. ఇక్కడ భక్తులు ఉన్నారు అన్నాడు. చెప్పండి, మీరు చెప్పండి. बोलो क्या है? यहाँ पे आए पास जबरदस्ती पैसे डाले, गले में डालने के बाद भी वहाँ पे बर्तन ले जाने। कितना डाले? 500 डालने के बाद मार रहे बच्चों को। पूरा वीडियो बना वाला है मेरे पास। हमारे पास स्टार्ट से आखिरी तक वीडियो है। पूरा वीडियो है, वीडियो एक मिनट पूरा यहाँ का वीडियो बना वाला है। अभी बच्चों को झटा मुट्ठी करे, जितने मर्जी से पैसे डालना उतना डाले हम दरगाह को आके। इन्होंने जबरदस्ती कर रहे, बर्तन दे रहे नहीं, बाद में फिर नहीं देते, जाओ क्या करना है करो, धमकियां रहे। 4-5 मिलकर अब बोला नहीं, सुनो, किधर से आए आप? क्या है इधर? हम महाराष्ट्र नांदेड़ डिस्ट्रिक्ट नायगांव तालुका नरसी से हम है। हम यहाँ पे स्टार्ट से आए, जब से हमारी वीडियो रिकॉर्डिंग मोबाइल में चालू है, यहाँ पे आए, इन्होंने हमको एंट्री नहीं दे रहे थे। हम 500 रुपये हमारे दिल से अंदर गले में डाले। यहाँ आने के बाद हमारा बर्तन ले लिया उन हाथ में, लेने के बाद 1100 रुपये अर्जाना देना पड़ता बोल के मुजावरा को जबरदस्ती करे। हम बोले नहीं देते भाई, हमारा प्लेयर तो बोलते चारों मिलके मारे मेरे अगले को। यहाँ पे अभी नीचे डाल के मेरा शर्ट फाड़ दिए, सब फाड़ दिए। और मेरे पास स्टार्ट से वीडियो है इनका, हम आज से मारना चालू करो, जब से वीडियो है मेरे पास, वीडियो है हमारे पास। वीडियो तो स्टार्ट से मारे इन्होंने चारों मिलके मेरे को, चारों पांच पूरे मुजावरा मिलके मारे मेरे को, एक ले को नीचे डाल के मारे। यहाँ कैमरे में तो चेक करो, और मेरे पास भी वीडियो है। और मेरा भाई भी अभी नांदेड़ में बोधन में न्यूज रिपोर्टर है, उसको भी दे दूं मैं, डेक्कन न्यूज का, उसको भी दे दूं। अभी फिलहाल మీరు చెప్పండి మొత్తం మీరు అందరూ ఒక్కరేనా? किधर से आए आप लोग? कहां से? नांदेड़ जिला नायगांव तालुका, वहाँ से आए, न्याज लेके आए। हम खुशी से डाल सकते, जबरदस्ती नहीं कर सकते किसी से भी। जो दिया वो लेने का है, एक आदमी जो दिया वो लेने का है। मार कैसा सकते तुम, ये पहले बोलो तुम। ओके, पैसे डालने के बाद मारते कैसे क्या तुम?
बर्तन नहीं देते क्या करते कर लो बोले तो क्या दादागिरी हो गई क्या तुम्हारी? ये आके मुजावरा बोले दादागिरी हो गई यहाँ पे? जबरदस्ती है क्या? पैसे डालने का जबरदस्ती है क्या? बोलो ना मेरे को, कितने भी डालो बोल के चोरी करके ला रहे क्या पैसे? क्या हुआ सर? हम अंदर बर्तन लेके आए, हमें दरबार में आए, हमारे खुशी से पैसे हम डालेंगे, किसी का कोई नहीं लेना देना। पैसे डालने पर भी लोग झगड़ा करते हमारे को, हमारे लड़के को मारते, ऐसा क्यों सर? ये क्या वजह से? इधर दरगाह है ना, दरगाह के लिए खुशी से आते इधर सब लोग, खुशी से आते, खुशी से आने का टाइम कितना भी देने का इधर देना पड़ता है। हमारी खुशी हम दे देंगे सर, 500 रुपये गले में डालिए सर, हम नहीं डालेंगे। अब वहाँ पे देव पैसे बोल के मार रहे हो सर, ये क्या ऐसा मारने का तरीका रहता? तुम बोलो सर, ऐसा रहता? तुम बोलो। ఓకే, మొత్తంగా అయితే చూసుకోవచ్చు దర్గా దగ్గరికి వచ్చిన భక్తులను అయితే ఇక్కడ దౌర్జన్యంగా కొట్టారని చెప్పి అయితే భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మరో భక్తులు ఉన్నారు. क्या है बोलो, क्या हुआ इधर? इधर उधर से आए हम, वो बोले इसमें चंदा डालो, बोले चंदा डालो, बोले हमारे दिल से 500 रुपए डाले, 500 डालने के बाद इधर आए, इधर 1100 अलग दो, कई क्या वजह से 1100 इधर दिए ना 500 रुपए, दरगाह के वास्ते पैसे दिए ना, तो उधर देना पड़ता बोल के वो प्लेट नहीं दिए, प्लेट ले रहे तो तीनों चारों मार दिए उनके, अब उन्होंने भाग गए। दोनों है और गलत है ना उनका, दोनों है यहाँ पे। और अच्छा ठीक है, अभी क्या करना चाहते हैं तुम लोग? हम कुछ भी करा, उन्होंने मारे क्यों, क्या वजह से मारे पूछना चाह रहे हैं। भगवान के पास आए तो ऐसा मारते क्या? हम भगवान के पास आए, उनको समझना ना, उनके आले है ना यहाँ पे, उनको बाहर आके बात करो बोलना उनको, उन्होंने हमको दादागिरी नहीं बोलने का मतलब उनकी दादागिरी वगैरह कुछ है क्या भाई? डालना ऐसा कुछ जरूरी है क्या? दादागिरी गुंडागर्दी बंद कर दी, दूर से आ रहे तो मार नहीं तो हम झगड़ा करने के वास्ते आते क्या ना? उतने दूर से जा रहे ना तो हम झगड़ा करने के वास्ते आते हैं, दरगाह के वास्ते आते हैं, तो यहाँ पर आए तो ऐसा करते उन्होंने। हर बार का होगा उनका, एक बार नहीं ऐसा, हर बार का होगा। ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు దేవుని దగ్గరికి మేము ప్రేమతో భక్తితో వస్తుంటాము. మేము భక్తితో వచ్చినప్పుడు మమ్మల్ని ఇక్కడ దౌర్జన్యంగా మేము ఇక్కడ ఖుషీతోని 500 రూపాయలు హుండీలో వేసాము. ఇక్కడ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సంబంధించిన చదివింపుల దానికి సంబంధించి అక్కడ చదివించే సమయంలో 1100 ఇస్తేనే మేము చదివిస్తామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి మేము డబ్బులు ఇవ్వకుంటే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టారని చెప్పి ఇక్కడ ఈ భక్తుడిని అయితే చూపించిన పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ ఈ వారందరూ కూడా కలిసి కొట్టారని చెప్పి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వీళ్ళు నాందేడ్ నుండి వచ్చారు, మహారాష్ట్ర నుండి ఇక్కడికి దేవుని దగ్గరికి వచ్చిన క్రమంలో ఇలా కొట్టడం అయితే సమంజసం కాదని చెప్పి వారు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ ఖుషీతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా తోసినంత సహాయం అంటే భక్తునికి హుండీలో వేస్తారు. కానీ బడాపహాడ్ దర్గాలో అలా లేదు. ఈ దర్గాకు వచ్చిన భక్తులని దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఉండే ముసావర్లందరూ కూడా దోచుకుంటున్నారని చెప్పి వారైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు మరో ముసావర్లు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి చెప్పండి, మీ ముందనే జరిగింది కదా, తుమారా సామ్నే బోలే క్యా హువా? ఇక్కడ హుండీది ఉంది సార్, వగ్గోడికి సంబంధించింది. మేము ఇక్కడ హుండీ దగ్గర ఉన్నాం. మా దగ్గర ఏమైతే కందూరు తీసుకొని వచ్చారు వాళ్ళు, డబ్బులు వేసేసి అక్కడ ముజావర్ల దగ్గర పోయారు. ముజావర్ల దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందో గొడవ, ఇక్కడ మా దగ్గర అయితే వాళ్ళు పీస్ఫుల్గా వాళ్ళ చేతోనే అంటే కాదండి, ఇక్కడికి మీరు టెంపుల్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడ రాస్తున్నారు, గుడికి సంబంధించిన ఇన్ఛార్జ్ మీ ప్రభుత్వం నియమించిందని మీరే చెప్తున్నారు. మీరు చెప్పినప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు ఎందుకుంటున్నారు? మీరు ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి కదా, వేరే వాళ్ళు ఎందుకుంటున్నారు? వాళ్ళని ఎందుకు కొట్టారని వారు ఆరోపణ చేస్తున్నారు. ఇది వగ్గోడిది హుండీ ఏముంటది, గుడి అంతా వక్స్ బోర్డుదా కాదా? పూజారులు వేరే ఉంటారు. ఇక్కడ పూజారులకు ఎందుకు తీసుకుంటారని వాళ్ళు అడుగుతున్నారు. ఖాతాలు ఇవ్వడానికి పూజారులు ఉంటారు, వాళ్ళేమో వాళ్ళ ఖుషిగా తీసుకోవాలి కదా. 1100 దౌర్జన్యంగా తీసుకున్నారు, కొట్టారని చెప్తున్నారు కదా వాళ్ళని. అంటే మీరు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము కంప్లైంట్ చేస్తామండి, మా వర్క్ ఆఫీసర్స్ కు చెప్తాం. అంటే ఈ దేవుని దగ్గరికి వచ్చే భక్తులకు దౌర్జన్యంగా దోసుకోవడనా? లంచం ఇవ్వండి దేవుడు దర్శనం ఇవ్వడని చెప్పి భక్తులు ఆరోపణలు చేస్తున్నారండి. ఇక్కడ లంచాలు మించాలు ఏముండే? అదే కదా ఇది జరిగింది. చెప్పండి, పైసలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత? 500 1000 ఎన్ని డిమాండ్ చేస్తారు? 1000 రూపాయలు 1200 1500 డిమాండ్ చేస్తున్నారు, ఇచ్చేదే కాదంటున్నారు. ఇట్లా కొడతారా మనుషుల్ని? కాదు, ఇక్కడ ఉండిలే అంటారు, అక్కడ ఇవ్వండి అంటారు, ఇచ్చేదా కాదంటారు, గుళ్ళ ఇయ్యని ఇయ్యారు. మేము ఎందుకు వస్తున్నాం? దేవుని మొక్కడానికి వస్తున్నామా, పైసలు ఇక్కడ ఇవ్వడానికి వస్తున్నాం? బిజినెస్ చేస్తారు ఇక్కడ. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు దేవుడి దగ్గరికి మేము దర్శనంకి వచ్చాం.
దీనికి అంతటికి సంబంధించి మేము దర్శనంకి వచ్చాం. దర్శనంకి వచ్చిన సమయంలో ఇక్కడైతే దేవుడు దర్శనం కోసం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అందరు కూడా చదివింపులు చదువుతారు. దీనికి అందరికి సంబంధించి దేవునికి సంబంధించిన అంశం ఇది. దీన్ని పూర్తిగా ఏదైతే మలీదా లడ్డులు అంటారు, మలీదా లడ్డును పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో తయారు చేసి దేవునికి నైవేద్యంగా ఇస్తారు మలీదా లడ్డులు. ఈ మలీదా లడ్డుని చదివింపించి దేవునికి నైవేద్యంగా ఇచ్చిన తర్వాత భక్తులు ఇక్కడ నుండి తీసుకెళ్లి వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి వారి భక్తులైతే పూర్తి స్థాయిలో ఇక్కడ సుమారు కొంతమంది పూజారులు ఉన్నారని చెప్తున్నారు వక్స్ బోర్డు వాళ్ళు. ఈ పూజారులందరికైతే దేవునికి ఏదైతే పూజారి గుడిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హారతి ఇస్తుంటారు. అదే క్రమంలో కూడా హిందూ దేవాలయంలో హారతి ఇస్తారు. ఇక్కడైతే అక్కడ చదివింపి చెద్దరు కప్పి దానికి అందరికి సంబంధించి ఎంతో కొంచెం కట్నం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ కట్నం ఇచ్చే క్రమంలో భక్తుల నుండి ఎక్కువగా అడుగు ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ బడాపహాడ్ దర్గాలో నెలకొంది. దీనికి అందరికి సంబంధించి దేవునికి దక్షిణ ఇస్తే బాగుంటుంది, దక్షిణ ఇచ్చినప్పుడే కానుక ఏదైతే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి భక్తులు నమ్మకంగా చెప్తుంటారో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో దేవుని దగ్గరికి దర్గాలకు వచ్చినప్పుడు భక్తులందరికీ కూడా ఎవరైనా సరే దేవుణ్ణి పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి భక్తి శ్రద్ధతో మొక్కి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. దీనికి అంతటికి సంబంధించి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చే చదివింపులు ఉంటాయని చెప్తున్నారు. చదివింపుల క్రమంలో కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. వక్స్ బోర్డు వారికి సంబంధించిన వ్యక్తులైతే చెప్తున్న పరిస్థితి ఏంది, ఇక్కడ 20 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఇష్టమైనంత చదివింపులు చదివించాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ భక్తుల నుండి చూసుకోవచ్చు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి భక్తుల నుండి ఏమి డిమాండ్ చేస్తున్నారని మనం పూర్తిగా చూద్దాం. ఏదైతే వీడియోలో పూర్తిగా భక్తులకు ఏమి ఇస్తున్నారు, వారందరూ చెప్తుంది నిజమా, వీరు ఇక్కడ జరిగేది నిజమా, ఏమి జరుగుతుంది అనేది పూర్తిగా మనమైతే క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఆర్టీవీ మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ప్రతి భక్తుడు కూడా తమ మొక్కిన కోరికలు నెరవేరితేనే ఇక్కడికి వచ్చి కందూరు లాంటి కుసి కందూరు లాంటి పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేస్తున్న క్రమంలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా భక్తులు ఎవరైనా సరే తమకు తోచిన సహాయాన్ని తోచిన దక్షిణను గుడిలో వేస్తూ ఉంటారు. అదే ఈ బడాపహాడ్ దర్గాలో ఉన్న మహత్యమని చెప్తుంటారు. నిజామాబాద్ జిల్లాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బడాపహాడ్ దర్గా, ఇక్కడ బడాపహాడ్ దర్గాకు సంబంధించి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి చాలామంది ఆదివారము శుక్రవారం ఇక్కడికి వస్తూ పోతుంటారు. ఇదే క్రమంలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో భక్తులకు ఏదైతే పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఇక్కడ దక్షిణ ఉంటుంది అని చెప్తుంటారు. దక్షిణ పెడితేనే చదివింపుల కార్యక్రమం ఉంటుంది. ఆ చదివింపుల కార్యక్రమంలో ఇప్పుడు ఇంతకుముందు కూడా కొంతమంది ఇక్కడ ఆరోపణలు చేశారు, మమ్మల్ని కొట్టారని చెప్పి. ఏదేమైనా పూర్తి స్థాయిలో దర్గాకు సంబంధించి దేవుడి దగ్గరికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరే దిశగా దానికి అంతటికి సంబంధించి ఇక్కడ భక్తులైతే పూర్తిగా మొత్తానికి బడాపహాడ్ దర్గాకు ఏదైతే హజరత్ సయ్యద్ బాబా సాదుల్లా అనే ఈ దర్గా ఉంటుంది. ఈ దర్గాకు చాలా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్న పరిస్థితి. దర్గా దగ్గరికి అయితే భక్తులు మొక్కిన కోరికలు తీరిస్తేనే ఇక్కడ దేవుని దగ్గరికి మొక్కడానికి వస్తారు. కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఎవరైనా సరే తాము మొక్కిన కోరికలు తీరితేనే నెరవేరితేనే ఇక్కడికి వస్తుంటారు. అందులో భాగంగానే ఇక్కడికి చాలామంది వస్తున్నారు. కానీ ఈ బడాపహాడ్ దర్గా దగ్గర భక్తులైతే ఆరోపిస్తుంది 2000, 1500, 3000 రూపాయలు ఇస్తేనే ఇక్కడ చదివింపుల కార్యక్రమం ఉంటుందని చెప్పి భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రత్యక్షంగా చూసినాం ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎట్లా ఏముంది ఎట్లా జరుగుతుంది? ఏమున్నా కానీ వాళ్ళ అన్నగాడికి 1200-1000 రూపాయలు అయితేనే వాళ్ళు పూజ చేసి మనకు కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. లేకపోతే ఫిక్స్ చేసి ఇచ్చేదాకా అట్లా అక్కడనే పెట్టి వీళ్ళు ఒకళ్ళేమో 500 అంటారు, ఒకళ్ళేమో 1200 అంటారు. కొబ్బరికాయ కొడితే కూడా 100 రూపాయలు. ఇంకా ఆవల మధ్య సిట్టి తీసుకుని మళ్ళీ సిట్టి పురాగా అయితే అన్యాయంగా దోసుకుంటారు. అంటే మాత్రము మంచిగా వాళ్ళకు దేవునికి పూజ చేసి మనకు భక్తిగా వాళ్ళు ఇచ్చిన కాడ తీసుకుని సంతోషపడుతుంటే జనాలు వస్తుంటారు. వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. మరీ దండం పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఇంత బీజీ చేసి ఇంత రొల్లి పెట్టుకొని ఇంత గడబడి చేస్తే మాత్రం వాళ్ళకు కూడా మంచిది కాదు. వచ్చిన పబ్లిక్ కూడా నచ్చదు. అసలు ఏం మొక్కిరు, ఏం చేసారు? ఇది మొక్కినమా
మీకు ఏం కోరికలు నెరవేరు? మాకు కోరికలు మాకు మంచిగా అనిపిస్తే, మాకు కొడుకు మంచిగా ఉండి, మా ఇంట్లో సంసారం మంచిగా ఉండి, మాకు ఒక ఆస్తి ఒక ఏదో ఒకటి మొక్కుకున్నాం అనుకో. దాని తర్వాత మాకు మంచిగా అనిపించింది, వచ్చినాం మొక్కు తీసుకోవడానికి వచ్చాం. బాగా అయిందా? మంచిది. 2 ఏళ్ళకి ఒక పని, 3 ఏళ్ళకి ఒక పని, 2-3 సంవత్సరాలు ఒకసారి మనకు వీలైనప్పుడు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 పిల్లలు. మీరు చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి. నిజామాబాద్. అంటే ఏం మొక్కారు? ఏంది అసలు? కందూరి చేయడానికి వచ్చి. కందూరి ఏం జరిగింది? ఏం బాగుందా? బాగానే ఉంది, పర్వాలేదు. దోసుకోవడం బాగుంది. దోసుకోవడం బాగుందా? ఎంత దోసుకున్నారు? ఎంత అంటే అంత ఇవ్వడము డిమాండ్. ఇంత ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, 500 ఒకటి, 1100 ఒకటి, ఇట్లా ఇవ్వాలని. మా భక్తితో ప్రేమతోటి ఎంత ఇచ్చినా తీసుకోవాలను అని మాకు అంతే. మీరు చెప్పండి, అసలు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏంది నిజామాబాద్. ఏంది అసలు ఏం జరుగుతుంది బడపాటి దర్గా దగ్గర? ఇక్కడైతే భక్తితోటి చేసేది, మేము చేసేది తీసుకోవాలి, పుచ్చుకోవాలి. వాళ్ళ డిమాండ్ మీద ఇలా నడుస్తుంది. మీకు ఇంత ఇవ్వాలా, మేము ఇంతనే తీసుకుంటాము, లేకపోతే మేము చెయ్యమని దాన్ని జరిపిస్తాం. మీరేం చేసారు అప్పుడు? ఇక మరి లొల్లి పెట్టి ఇట్లా కొట్లాడి మేము ఇంతే, మాతో ఇంతే అవుతాడు అని మేము డైరెక్ట్ ఉండి లేచినాం. అంటే మీరంటే ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడలేని వారి పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళ పరిస్థితి ఏది అంటే కంపల్సరీ ఇవ్వబడుతుంది, అట్లున్నది ఇక్కడ. అంటే కొంతమంది అనామకులు ఉంటారు, దేవుడి దగ్గరికి వచ్చిన మనము 3 చెల్లించడం మనకు దేవుడు కొడతాడేమో అనే భయం కూడా. భయంతో వాళ్ళు భయపట్టించి కొందరు తీసుకుంటారు. కొందరు ఏంటంటే మన భక్తితోటి మనం మొక్కుకున్నాం, మనకు ఇష్టమైన పూర్తిగా మనం ఇచ్చేయమని మనం అనుకుని మనసులో పెట్టుకొని మనం జరుగుతుంది. మీరే ఊరు నుంచి వచ్చారు? మేము ఇక్కడ నిజామాబాద్. అంత ఒకటేనా? అంత ఒకటే. కాకపోతే ఏందనంటే డిమాండ్ అనేది ఉండదు. మనం దేవునికి భక్తితో ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. మనము కూడా అంత దూరం నుంచి వెళ్ళి మనం దేవుని భక్తి మీదనే వచ్చినాము, ప్రేమతోటి మనం వచ్చినప్పుడు, ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళు నర్వస్ చేయొద్దు కదా. అక్కడ పతాలు ఇచ్చేటప్పుడు 500, మాకు గల్లలు వేయాలి 1200, అక్కడ కొబ్బరికాయ కొట్టే కాడ ఇంత డిమాండ్, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఇవన్నీ తీసుకున్నా కానీ ఒక డెవలప్ అనేది లేదు. అంటే ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుంది మీకు? ఎట్లా కనపడుతుంది ఇక్కడ అన్నీ అంతా తీసుకుంటున్నాం. కనీసం డెవలప్మెంట్ అన్నది కొంచెం చేయాలి. మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు అక్కడ గోడ కరెక్ట్గా ఉండే, ఇప్పుడు గోడ లేదు. అంటే మా అభిప్రాయం ఏంటంటే ఇట్లా చేసినప్పుడు తీసుకున్నప్పుడు కనీసం దేవునికి చెందిన వాళ్ళకి చెందినా కానీ డెవలప్ అనేది ఉండాలి. ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. సయ్యద్ బాబా సాదుల్లా దర్గా బడాపహాడ్ ఇది. ఈ దర్గాలో సుమారుగా 3.5 కోట్ల వ్యాపారం. ఏదైతే వక్స్ బోర్డుకు 3.5 కోట్లు చెల్లిస్తారు కాంట్రాక్టర్లు. అయితే సుమారుగా 100 కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరానికి. అయితే భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ ప్రాంతానికి భక్తులు వస్తారు. తెలంగాణలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి భక్తులు ఈ ప్రాంతానికి దర్గాను దర్శించుకున్నారు. ఇక్కడ దర్శించుకునే వచ్చే భక్తులకు కొబ్బరికాయ కొడితే 100 రూపాయలు, బొట్టు పెట్టుకుంటే 10 రూపాయలు అనే చందంగా తయారైంది. దేవునికి కూడా లంచం ఇచ్చే దిశగా ఈ దర్గా ఏర్పడిందనే చెప్పవచ్చు. మొత్తానికి ఈ దర్గాకు వచ్చే భక్తుల నుండి పిండి ఏదైతే డబ్బు రూపంలో పిండి పిచ్చి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సుమారు ఒక దర్గాకు వచ్చిన భక్తులు అక్కడ దట్టి చెద్దరు ఎక్కిస్తే సుమారు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద దర్గా ఇది బడాపాడు. ఈ దర్గా వద్ద వ్యాపారం అయితే బాగా సాగుతుంది, కానీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. సుమారు ఇది నిజామాబాద్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బడాపహాడ్ దర్గా వర్ణి నుండి ఈ ప్రాంతానికి రావచ్చు. 375 మీటర్ల ఎత్తులో ఉంటుంది బడాపహాడ్ దర్గా. ఈ దర్గాకు రావాలంటే బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది నిజామాబాద్ నుండి. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులను ఇక్కడ వచ్చే దర్గా నిర్వాహకులు అయితే డబ్బులు రూపంలో పిండి పిప్పి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వము కల్పించుకొని దీనికి ఏదైతే వక్స్ బోర్డులో ఉన్న దర్గాను ప్రభుత్వం కల్పించుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. దర్గాకు వెళ్ళే దారి ఏదైతే ఉందో మెట్ల దారి పూర్తిగా అధ్వానంగా మారిందని భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రభుత్వము ఈ దర్గాపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.